రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి గొంతును అణచివేయాలనే ధోరణితో కాంగ్రెస్ పనిచేస్తుందని మండిపడ్డారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్. అవినీతి, పరిపాలనా వైఫల్యాలు, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు, నోటీసులు, సోషల్ మీడియా ఆంక్షలతో బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఇటీవల సీఎం రేవంత్ హిట్లర్ను పొగుడుతూ ఒక ఉపన్యాసం చేశాడు. అయితే ఉపన్యాసించిన రేవంత్ రెడ్డిని వదిలేసి ఎక్స్లో ఆ వీడియో పోస్టును తొలగించాలని నోటీసు పంపడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని దుయ్యబట్టారు. నాజీ యూనిఫామ్ ధరించిన సీఎం రేవంత్ లక్షల మంది అమాయక ప్రజల ఊచకోతకు కారణమైన హిట్లర్ హంతక బృందాన్ని పొగడడం నేరం కాదా అని ప్రశ్నించారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లివిల్, మరి సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి క్రిషాంక్ మాట్లాడిన మాటలకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? సోషల్ మీడియా పోస్ట్ పై పోలీసులు మరోసారి మన్నే క్రిషాంక్, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్ నోటీసులు అందజేశారు. అయితే ఏదైతే ఇటీవల హిట్లర్ ను పొగుడుతూ చేసిన రేవంత్ రెడ్డి హిట్లర్ ను పొగుడుతూ చేసిన వీడియోను తొలగించాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా నోటీస్ పంపడం ప్రజాస్వామ్యం తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేశారు మన్నే క్రిషాంక్. సదరు నోటీస్ లో వీడియోలో ఉన్న స్వరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే, నాజీ యూనిఫామ్ పోలికలు ఉన్నాయని పేర్కొంటూ కంటెంట్ తొలగించాలని కోవడం ఆశ్చర్యకరంగా ఉన్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు క్రిషాంక్. భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి వ్యక్తి స్వేచ్ఛ కలిగించింది. రాజకీయ నాయకులపై విమర్శలు ప్రజాస్వామ్యంలో భాగం. రాజకీయ వ్యాఖ్యానాన్ని నేరంగా పరిగణించి సోషల్ మీడియా వేదికపై ఒత్తిడి తీసుకురావడం ప్రజాస్వామ్యం విరుద్ధం అంటూ కూడా ఎదురు చేశారు. ముఖ్యంగా నోటీస్ లో యూజర్ కు సమాచారం ఇవ్వద్దు, యూజర్ కు తెలియజేస్తే దర్యాప్తుకు ఆటంకం కలగవచ్చు, పారిపోవచ్చు వంటి వ్యాఖ్యలు చేయడం మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. ఒక సోషల్ మీడియా పోస్టు విషయంలో రచయితకే సమాచారం ఇవ్వద్దని కోవడం పారదర్శకత వ్యతిరేకం అంటూ కూడా గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి గొంతును అణచివేయాలనే ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం పెరుగుతుంది. అవినీతి, పరిపాలన వైఫల్యాలు, ప్రజా సమస్యలు ప్రశ్నిస్తే కేసులు, నోటీసులు, సోషల్ మీడియా ఆంక్షలతో బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా క్రిషాంక్ మండిపడ్డారు. నాజీ యూనిఫామ్ ధరించిన సీఎం రేవంత్ చిత్రం నేరమైతే మరి లక్షల మంది అమాయక ప్రజల ఊచకోత కారణమైన అదే నాజీ నాయకుడు హిట్లర్ తన హంతక బృందాన్ని పోవడంపై సీఎం రేవంత్ చేసిన నేరం కాదా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఏదైతే బెంగళూరులో జరిగిన ఒక ఈవెంట్ లో హిట్లర్ స్ఫూర్తి, హైడ్రా నాకు స్ఫూర్తి, హిట్లర్ ఆనాడు విధ్వంసానికి వాడాడని చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డి కూడా వర్తిస్తాయి. రేవంత్ రెడ్డి కూడా నేరం చేసినట్లే అవుతుంది. రేవంత్ రెడ్డి కూడా ఇదే నోటీస్ ఇస్తారా అంటూ కూడా మన్నే క్రిషాంక్ ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా ఏదైతే పోస్ట్ పెట్టారో దానికి తొలగించాలి అని చెప్పేసి ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యం ప్రశ్నించే గొంతుకలపై అణచివేసే కుట్రలు మానుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది. రాజ్యాంగం కల్పించిన ఇది హక్కు, ఇలాంటి హక్కును కారాయడం మీరెవరంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు ప్రజా సామ్యయుతంగా ఏదైతే ప్రశ్నించడం ప్రతి పౌరుడి యొక్క బాధ్యత, అది రాజకీయ విమర్శలు చేయడం ఖచ్చితంగా రాజ్యాంగానికి లోబడే ఉంటాయంటూ కూడా గుర్తు చేశారు. ఇది ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా క్రిషాంక్ పై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో మరొకసారి అలాంటి పరిస్థితి నేపథ్యంలోనే మరొకసారి ఆందోళన వ్యక్తం చేశారు క్రిషాంక్. ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వాన్ని నిలదీయడం మాత్రం ఆగం. అక్రమాలు, అవినీతి పాల్పడుతున్న ఈ ప్రభుత్వంపై ఎల్లకాలం పోరాటం చేస్తూనే ఉంటారంటూ కూడా మరొకసారి ఎక్స్ వేదికగా స్పందించారు అమూల్య. రైట్, థ్యాంక్ యూ లివిల్.